ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ర్యాలీ చేపట్టారు. ఉగాది సందర్భంగా మంత్రి నారా లోకేష్ 10,060 ప్రభుత్వ ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ రూపంలో విడుదల చేయడంతో ర్యాలీ చేపట్టారు. ఇందులో భాగంగా అభ్యర్థులతో పాటు ఎమ్మెల్సీ వేపాడు చిరంజీవి, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ పాల్గొన్నారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడంపై లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. థ్యాంక్ యూ లోకేష్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి నేపథ్యంలో విశాఖలో విద్యార్థులు ముఖ్యంగా జాబుల కోసం వెయిట్ చేస్తున్నటువంటి అందరూ కూడా ఒక ర్యాలీ అయితే నిర్వహిస్తున్నటువంటి అయితే చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే దాదాపుగా 10,060 ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఉగాది సందర్భంగా రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో థ్యాంక్ యూ లోకేష్ సార్ అంటూ మొత్తం జాబ్ క్యాలెండర్కి సంబంధించి అభ్యర్థులంతా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ర్యాలీ చేస్తున్నటువంటిది చూడొచ్చు. ఎమ్మెల్సీ చిరంజీవితో పాటుగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు ముఖ్యంగా పటాభి మొత్తము, అదేవిధంగా తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ మొత్తం అందరూ కూడా ప్రస్తుతం అయితే ర్యాలీ సందర్భంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం సార్, దాదాపుగా ఒకేసారి 10,060 ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం ఇది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. నిజంగా నిరుద్యోగుల జీవితాల్లో ఇది ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా మేము చెప్తాము. ఎందుకంటే ఒక సంవత్సరం ఉద్యోగం చదువుకొని పొరపాటుగా రాకపోతే మరలా నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ప్రణాళికాబద్ధంగా చదువుకోవచ్చు. నిరుద్యోగుల జీవితాలు మార్చుకోవడానికి ఒక గేమ్ చేంజర్గా ఈ జాబ్ క్యాలెండర్ అని చెప్పొచ్చు. అందుకే నిరుద్యోగులందరూ కూడా చాలా సంతోషంగా చెప్తారు. ఒక్కసారి ఇన్ని ఉద్యోగాలు మళ్ళీ అంటే ఇంతకుముందు డిఎస్సీ అయితే ఒకసారి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ దాదాపుగా 10,000 ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. 1 ఇయర్లోనే ఫిల్ చేస్తామని చెప్తున్నారు. ఏమంటారు? చాలా సంతోషంగా ఉంది. అసలు తక్కువ పోస్టులు అనేసి ఫస్ట్ చెప్పారు, మళ్ళీ సార్ కృషి చేయడం వల్ల లోకేష్ గారు చెప్పారనమాట మళ్ళీ ఎక్స్ట్రా పోస్టర్స్ ఇస్తామనేసి. చిరంజీవి గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, తర్వాత సార్ చెప్పింది విని మా అందరికీ జాబ్ ఇచ్చినందుకు లోకేష్ గారికి పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాం. అంటే ఇంతమంది ఒక పక్క నుంచి మనమైతే విజువల్స్లో చూడొచ్చు. విద్యార్థులందరూ కూడా స్టడీ సెంటర్లో అటు మంత్రి నారా లోకేష్ దాదాపుగా ఉగాది సందర్భంగా 10,000 ఉద్యోగాల ప్రకటన చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో అభ్యర్థుల్లో ఒక విధమైనటువంటి ఆనందం అయితే కలుగుతున్నటువంటిది అయితే ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా త్వరలో ఈ సంవత్సరంలోపే ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.